నా పేరు సోమ హనుమంతరావు. నేను మేరు సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం తరపు నుండి నిన్న పొన్నం ప్రభాకర్ గారు, బీసీ వెల్ఫేర్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని గురించి ప్రారంభించడం జరిగింది. బీసీలో ఉన్నటువంటి పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ స్కీమ్లో వారు ఈ కుట్టు మిషన్ల పంపిణీ అనేది మేరు కులస్తులకు సంబంధించింది కాబట్టి మేరు కులస్తులకు ప్రాధాన్యత కల్పిస్తాము అని చెప్పేసి అందులో గజెట్లో మెన్షన్ చేయడము మేము నిజంగా చాలా అభినందిస్తున్నాము ప్రభుత్వాన్ని. మరియు ప్రభుత్వానికి మేము కృతజ్ఞత పడి ఉన్నాము. మరియు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి, మరియు మా నిజామాబాద్ జిల్లా నివాసి అయినటువంటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ అన్న గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఈ పంపిణీ ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ స్కీము పేపర్లో ప్రకటించగానే మేము ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడం జరిగింది. ఆయన వెంటనే ఇది బీసీ సంక్షేమ శాఖ నుంచి మంజూరు చేస్తున్నారు కాబట్టి ఈ స్కీము బీసీ కమిషన్ చైర్మన్ అయినటువంటి నూతి శ్రీకాంత్ గౌడ్ గారికి ఫోన్ చేసి మా ముందరనే ఇది కన్సిడర్ చేయండి, ఎందుకంటే ఈ వేరే కుల వృత్తుల వారికి వారి పనిముట్లు ఆ కులానికే మనం ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ఈ కుట్టు మిషన్లు అనేది మేరు కులస్తులకు సంబంధించింది కాబట్టి మేరు కులస్తులు అందరూ కూడా నా దగ్గర రావడం జరిగింది, వివిధ జిల్లాల అధ్యక్షులు మరియు పట్టణాల అధ్యక్షులు. కాబట్టి ఈ విషయంలో మీరు వీటిని పరిగణలోకి తీసుకోండి, వీళ్ళని మీ దగ్గరికి పంపిస్తున్నామని చెప్పడం జరిగింది. మహేష్ కుమార్ అన్న ఆదేశానుసారము మేము బీసీ కమిషన్ చైర్మన్ అయినటువంటి శ్రీకాంత్ గౌడ్ గారిని కలవడం జరిగింది. ఆయన మీరు ఓరల్గా కాదన్నా మీరు గజెట్లో చేపించుకుంటే బాగుంటుంది, మీరు మినిస్టర్ గారిని కూడా కలవండి, మహేష్ అన్నని కూడా కలవండి అని చెప్పడం జరిగింది. శ్రీకాంత్ గారు ఏదైతే బీసీ కమిషన్ చైర్మన్ గారు ఉన్నాడో శ్రీకాంత్ గౌడ్ గారు వారి సూచన మేరకు మళ్ళీ మేము మహేష్ అన్న దగ్గరికి వెళ్ళాము. అదేవిధంగా మా హైదరాబాద్ నాయకులు మరి కరీంనగర్ నాయకులు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని కలిసి దీంట్లో మాకు ప్రాధాన్యత కల్పించాలి, ఈ పంపిణీలో మా కులముకు సంబంధించింది కాబట్టి చెప్పడంతో ప్రభాకర్ గారు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. వారి అష్యూరెన్స్ మేరకు మా అందరి విజ్ఞాపనల మేరకు జిల్లా మేరు సంఘం నాయకులు మరి అదేవిధంగా రాష్ట్ర మేరు సంఘం నాయకుల యొక్క విజ్ఞప్తి మేరకు పొన్నం ప్రభాకర్ గారు మరియు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు జారీ చేసినటువంటి గజెట్లో మా మేరు కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి చెప్పడము నిజంగా మేమందరం సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మరియు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి కోరిక ఉన్నటువంటి మా కులంకు సంబంధించిన మేరు కార్పొరేషన్ గురించి అన్ని ప్రభుత్వాలకు కూడా గత 25 సంవత్సరాల నుంచి మేము వచ్చిన ప్రభుత్వానికల్లా మెమోరాండం ఇస్తూ ధర్నాలు చేస్తూ టైలర్స్ డే రోజు కూడా వాళ్ళకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించిన పాపాన పోలేదు, కార్పొరేషన్ కూడా ఇవ్వలేదు. మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, అదేవిధంగా బీసీ నాయకుడుగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుంది అనే ఒక భరోసా ఏర్పాటు చేయడమే కాకుండా బీసీలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మా మేరు కులానికి కూడా ఒక మేరు కార్పొరేషన్ని ఏర్పాటు చేయడము నిజంగా సంతోషము. ఎప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేరు కులస్తులు ఎవరు కూడా మరవరు. మేరు కులస్తులు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మీడియా పరంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నేను మా మేరు కులంలోని మేరు మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకోసం అంటే ఇంత చక్కటి అవకాశము మన మేరు కులస్తులైనటువంటి వెనుకబడిన మహిళల కోసము వచ్చింది అవకాశము. కాబట్టి ఒక కండిషన్ ఏంటంటే మహిళలందరూ కూడా అవసరమైనటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో వారు అవసరమైనటువంటి ధ్రువపత్రాలను ఏర్పాటు చేసుకొని ఈ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఏదైతే దరఖాస్తు పెట్టుకోవాలా మీ సేవలో ఆన్లైన్లో ప్రభుత్వం చెప్పిందో ఈ లోపల మనము తప్పకుండా దరఖాస్తు పెట్టుకోవాలి. దరఖాస్తుకి అర్హత కలిగినటువంటి మహిళలు ఎవరు అంటే మేరు మహిళలు ఎవరంటే
తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు, లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవాళ్ళు, లేదా గ్రామీణ ప్రాంతాలలో 1,50,000 కన్నా వార్షిక ఆదాయం తక్కువగా ఉన్నవాళ్ళు, పట్టణాలలో 2 లక్షల వార్షిక ఆదాయం కన్నా తక్కువగా ఉన్నవాళ్ళు ఈ కుట్టు మిషన్ ఏదైతే ఆటోమేటిక్ కుట్టు మిషన్ ఉందో దాదాపు 12,000 ఖరీదుతో ఉన్నటువంటి ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పొందడానికి అర్హులు. కాబట్టి ఈ విధంగా అర్హులైనటువంటి ప్రతి మేరు మహిళలు తప్పకుండా వాళ్ళు వితిన్ టైంలో దరఖాస్తు చేసుకోవాలని వాళ్ళకి మళ్ళీ కోరడం జరుగుతుంది. ఎందుకోసం అంటే మేరు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి మన నాయకుడు సంఘ వెంకటరాజం గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ అయినటువంటి మారిశెట్టి లక్ష్మీనారాయణ గారు, వీళ్ళు బీసీ కమిషన్లో కూడా మెంబర్లుగా ఉంటారు. కాబట్టి మనము అప్లై చేసుకున్న వాటికి 100%గా అందరికీ వచ్చే విధంగా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనము మనవంతుగా ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తు చేసుకునే భాగంగా అన్ని జిల్లాల అధ్యక్షులు మరియు అదేవిధంగా అన్ని మండలాల పట్టణాల అధ్యక్షులు తప్పకుండా సహకరించి కోఆపరేషన్ చేసి మనం మహిళలకు సహకరించాలి. వాళ్ళని దరఖాస్తు చేసుకునే విధంగా, ఎక్కువ మొత్తంలో దరఖాస్తు చేసుకునే విధంగా మనం ప్రయత్నించాలి. ఇందులో భాగంగానే ఎల్లుండి ఆదివారం రోజున సాయంత్రం 4 గంటలకు నిజామాబాద్ హెడ్ క్వార్టర్లోని మేరు భవనంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. మండల అధ్యక్షులు అందరూ కూడా తప్పకుండా రావాలి. అదేవిధంగా నగర కమిటీ వాళ్ళు మరియు ప్రతి తరఫా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సమావేశానికి హాజరై ఈ పంపిణీపై అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరికి ఈ అవకాశం సద్వినియోగపరుచుకునేందుకు కార్యాచరణ రూపొందించే విధంగా అవగాహన సదస్సుని సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి మేరు నాయకులు ప్రతినిధులు తప్పకుండా అట్టి సమావేశానికి హాజరు కావాలని మళ్ళొకసారి మేరు మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మా మేరు కులంల మేరు బంధువులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మేరు.